మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలోని దర్శి మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన రోడ్లు అధ్వాన పరిస్థితుల్లో మెటల్ రోడ్లుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి తారు రోడ్లుగా అభివృద్ధి పరిచిన అప్పటి ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి ఘన చరిత్రను గ్రామస్తులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని ఉదాహరణలుగా గుర్తు చేసుకుంటే దర్శి నుంచి చౌటపాలెం శామంతపూడి వరకు మొనదేలిన రాళ్లతో మెటల్ రోడ్డు ఉండగా ప్రజల రాకపోకల్లో నరకయాతను అనుభవించేవారు. ఎమ్మెల్యే బూచపల్లి వెంటనే ఈ మెటల్ రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దర్శి నుంచి తూర్పు వెంకటాపురం వరకు మెటల్ రోడ్డుతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఆ రోడ్డును కూడా బూచపల్లి తారు రోడ్డుగా అభివృద్ధి పరిచారు. అలాగే రాజంపల్లి నుంచి రామచంద్రాపురం గణేశ్వరపురం వరకు మొనదేలిన రాళ్లతో ఉన్నటువంటి మెటల్ రోడ్డును తారు రోడ్డుగా బూచపల్లి అభివృద్ధి చేశారు. అలాగే కొత్త వెంకటాపురం నుంచి వెంకటాపురం వరకు మెటల్ రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేయడం జరిగింది. చందలూరు నడి సెంటర్లో రోడ్డు గుంటలమయంగా ఉన్నటువంటి దుస్థితిలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ దుస్థితిని తొలగిస్తూ సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. అలాగే ఎన్నో వంతెనలు, వాగులపై కల్వర్టులు నిర్మించి గ్రామాల్లోని రోడ్ల సమస్యను పరిష్కరించగా నేటికి ప్రజలు చెప్పుకోవటం వినిపిస్తుంది. ఎన్నో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అలాగే బస్ షెల్టర్లను నిర్మించడం కూడా జరిగింది. ఇవి దర్శి మండలంలో ఉదాహరణకు కొన్ని మాత్రమే. ఇటువంటివి దర్శి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయనేది నిజం. వెంకటాపురం కొత్త వెంకటాపురానికి తారు రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక వంతెన కూడా నిర్మించడంతో